అంటే అప్పట్లో మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు అంటే అది ఏ సంవత్సరంలో మీరు ఎంపీపీగా పనిచేశారు? అప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం 2001లో ఎంపీపీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీరు ఎంపీపీ అయ్యారు. అంటే ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉండింది అప్పుడు? బ్రహ్మాండంగా ఉంది. అయినా నేను ఫస్ట్ టైం ఎంపీపీ అవ్వాలా, నాకు ఇవ్వాలా. అప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే నాకు అతను ఎక్స్పైర్ అయితే నేను మళ్ళీ ఛాన్స్ తీసుకున్నాయి. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అండి? వేరే ఆయన గంగయ్యను ఆయన ఉండేవాడు. దెందులూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాంబశివరావు, గారపాటి సాంబశివరావు గారు. మళ్ళా ఎంపీపీ ఎక్స్పైర్ అయినాక మీకు ఇచ్చారు. ఫస్ట్ మీరు ఎంపీటీసీ ఉన్న ఎంపీపీ మరణం తర్వాత ఆ పోస్ట్ మీకు ఇచ్చారు. అంతవరకు మీరు ఎంపీపీగా ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు. మీరు 2 ఏళ్ళు ఎంపీటీసీగా ఉన్నాను, 3 ఏళ్ళు ఎంపీపీగా ఉన్నాను. అయితే మీకు గారపాటి సాంబశివరావు గారి నుంచి ఎలా ఉండేది ప్రోత్సాహం? కానీ ఏముండేది, ప్రభుత్వ ప్రోత్సాహమే, ఆయన ప్రోత్సాహం పని కట్టుకుని ఏమి ఉండేది కాదు. ఎమ్మెల్యేగా తన నుంచి ఏదైనా గ్రాంట్స్ ఇవ్వడం కానీ ఏదన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆయన మీద ఆధారపడ ఆయన మీద ఆధారపడలేదు, ఆయన నుంచి నేనేమి చేయలేదు. ఆయన ఎమ్మెల్యే కదా, మీరు ఎంపీపీ కదా, గవర్నమెంట్తో నేరుగా యాక్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది కదా. గవర్నమెంట్తో యాక్సెస్ లేకుండా నా దగ్గరే అప్పట్లోనే ఒక 50 లక్షలు ఉన్నాయి మండల పరిషత్తులో నిధులు. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏ మండల పరిషత్తులో లేవు. వాటికి 95% నరేగా టైప్ ఇచ్చారు. ఎన్ఆర్జీ ఉపాధి హామీ కాకుండా అప్పుడు వేరేది ఉండేది, ఉపాధి పని ఉండేది. దానికి 95% బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈ 50 లక్షలుగా బియ్యం టైప్ పెట్టి 5 కోట్ల రూపాయల వరకు చేసి ఇంచుమించు అప్పుడులోనే అన్ని ఊళ్ళలో. డ్రింకింగ్ వాటర్ అయితే ఏమి, పైప్ లైన్లు అయితే కానీ, ఇంకేయటం కానీ. దానివల్ల నాకు ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరిని డబ్బులు అడిగి ఎడిషన్గా తీసుకురావడం కానీ అవసరం లేకుండా పోయింది. అంటే మీ హయాంలో సమకూరిన ఖజానాలోకి సమకూరిన ఆదాయం అది అంతకుముందే ఉండిందా? ఆదాయం ఎక్కువ అంతకుముందే ఉంది, అది అంతకుముందే ఎక్కువ ఉంది. అంతకుముందు వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టలా. ఎందుకంటారు అలా? అది ఖర్చు చేయడం ఎలా తెలియకనా? ఓకే, వాళ్ళకి అవకాశం రాలేదు, వాళ్ళకి ఆ 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే ఏం వచ్చేది కాదు. అనుకోకుండా నాకు ఈ పనికి వెళితే బియ్యం ఇచ్చే పని ఉంది కదా, కరువు పని ఉంది. ఆ పనిలో 95% గ్రాంట్ కింద ఇచ్చారు. 5% మాది టైప్ ఉండేది మండల పరిషత్. అప్పుడు 1,05,000 నేను ఇస్తే సరిపోయేది. 5,000 నా డబ్బులు అయితే 95,000 వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలాంటప్పుడు ఎన్ని వరకు నరేగాని మీరు బాగా సద్వినియోగం చేసుకున్నామంటారు అప్పట్లో? అప్పుడు దాన్ని ఉపయోగించుకున్నా. దానివల్ల ఉపయోగించుకోవడం వల్ల మండల పరిషత్తు మండలంలో అన్ని గ్రామాల్లో త్రాగునీరు కానీ, ఇంకా రోడ్లు కానీ, ఇతర విషయాలు కానీ, చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా వెంటనే స్పందించి చేయగలిగేవాళ్ళం. అలా చేయడం వల్ల చేయాలనే తపన ఒకటి ఏర్పడింది. మీరు ఎంపీపీగా ఉన్న రోజుల్లో ఈ తమ్మిలేరు దగ్గర ఇసుక కావాలి ఎక్కువ, ఇసుకను అక్రమ రవాణా చేసేవాళ్ళు ఎక్కువ, దాంతోనే అప్పట్లో బాగా సంపాదించారు చింతమనేని ప్రభాకర్ గారు అనేవారు. అక్రమ రవాణా అనేది మీ మీడియా వాళ్ళు మీరు పెట్టినటువంటి మాట. అది సక్రమ రవాణా అని ఎందుకు అనుకోకూడదు? అప్పట్లో గవర్నమెంట్ ఆక్షన్ పెట్టేది. ఎప్పుడు కూడా ఆక్షన్ లేకుండా తమ్మిలేరు ఖాళీగా లేదు. తమ్మిలేరు ఇప్పుడు కూడా ఆక్షన్లోనే ఉంది. ఒకవేళ ఆక్షన్ అయిపోతే టెంపరీ పర్మిట్లు ఇచ్చేవాళ్ళు. నేను ఎంపీపీ అవ్వకముందు చేశా. నేను ఒక శాండ్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. అప్పుడు ఇసుక కాంట్రాక్టర్ ఒక సిండికేట్ ఉండేది. ఆ సిండికేట్లో నేను కూడా ఒక పార్ట్నర్గా ఉండేవాడిని, ఒక 20%. అంతే తప్ప అక్రమ రవాణా అనేది మీ మీడియా వాళ్ళు వీళ్ళు మనం అంటే గిట్టనోళ్ళు చెప్పే మాట. ఇప్పుడు అక్రమ రవాణా చేసి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, చేయాల్సిన అవసరం వచ్చలేదు. ఈ జిల్లాలో హైయెస్ట్ అమౌంట్ గవర్నమెంట్ కట్టింది నేనే, రాయల్టీ. అది సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఓపెన్ ఆక్షన్లో సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఉండి ఎక్కువ పే చేసింది నేనే, మరెవరు పే చేయలే. అప్పుడు తీసుకునే లీజు కొద్ది భాగం అయితే దాని మించి ఎక్కువ తోడేవారు. ఇసుక ఎంత తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీయాలనేది అప్పుడు రూల్ లేదు. మీరు తెలుసుకోవాలి, ఓపెన్గా ఉండేది. మొత్తం ఫలానా కిలోమీటర్ నుండి ఫలానా కిలోమీటర్ వరకు ఇన్ని సంవత్సరాల కాల పరిమితిలో మీ ఇష్టం వచ్చినంత తోకోవచ్చు, మీకు ఎంత అవసరం ఉంటే అంత. అలాంటి కండిషన్స్ ఉండేవి. రాయల్టీ ఖచ్చితంగా కట్టేవారా మీరు అప్పుడు? రాయల్టీ ఖచ్చితంగా కట్టేవారా? రాయల్టీ కట్టడం కాదు, ఎవడైతే సక్సెస్ఫుల్ బిడ్డరో వాళ్ళకి పర్మిట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి పే చేయాలి. దానికి బ్యాంక్ గ్యారంటీలు ఇటువంటివి కూడా ఉండవు.
ఎవరైతే ఉన్నారో పాడినటువంటి వారం రోజుల్లో మొత్తం పేమెంట్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. ఆ తర్వాతే దిగాలి ఎవడైనా రీచ్లోకి, లేకపోతే అవకాశమే ఉండదు. మళ్ళీ అప్పట్లోనే ఇసుక కాంట్రాక్టర్గా ఉన్న తమ్మిలేరు దగ్గర ఇసుక కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఇసుక తరలింపులు అడ్డు వచ్చిన చాలామందిపై కూడా చేయి చేసుకున్నారు, కొట్టారు. అందులో భాగంగానే పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు మీ మీద అనేది కూడా అప్పట్లో కొన్ని విమర్శలు ఉన్నాయి. చూసుకోండి, చరిత్ర చదవండి. ఊరికే మీరు మీ టీవీలో పేపర్లో రాసింది అదేమి భగవద్గీత కాదు, అదేమి భారతం కాదు. అంటే ప్రజల నుంచి వచ్చిన సమాచారం. ప్రజలంటే మీరు నాకు అనుకూలమైన వాళ్ళతో మాట్లాడి ఉండరు, నాకు వ్యతిరేకమైనతో మాట్లాడితే వాళ్ళు ఏదేదో చెప్తే మీరు ఏదేదో అడుగుతూ ఉండొచ్చు. కానీ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ క్రమంలో ఏం కేసులు ఉన్నాయి అనేది మీరు చూస్తే చరిత్ర తెలుస్తుంది. ఒకసారి మీరు చెప్పండి సార్, ఎందుకు మళ్ళీ అలాంటి మీరు అడిగిన దానికి ఇంకొకరు అడిగిన దానికి వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు అడిగిన దానికి చెప్పుకుంటా పోతే నా జీవితం అంతా చెప్పుకుంటానే బాగుంటుంది. నాకు చెప్పాల్సిన వల్ల మీరు మీ మీద ఎందుకు అలాంటి మచ్చ వచ్చింది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది కదా. అక్కర్లా మచ్చ ఉందనుకుంటే అనుకోనియండి, లేదనుకుంటే లేదనుకుంటారు. అంటే ప్రజలకు ప్రజానాయకుడిగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం నా ఉంది కదా. నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, నా జిల్లాలో వాళ్ళందరికీ కూడా తెలుసు వాస్తవాలేంటో అవాస్తవాలేంటో. ఏ విషయాన్ని కావాలని మీ మీడియా అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, వేరే వాళ్ళు దురుద్దేశంతో చేసే కావచ్చు, రకరకాల వాళ్ళు రకరకాల పబ్లిసిటీలు చేస్తూ ఉంటారు. చేసుకొని ఏముంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి కూడా చింతమనేని ప్రభాకర్ మీద ఇందుకే మచ్చ వచ్చిందా అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. దీనివల్ల మచ్చ వేస్తే వచ్చిన మచ్చ పోద్ది, పుట్టుకతో వచ్చిన మచ్చ మళ్ళీ పోదు. అది పుట్టుకతో వచ్చిందా వేసిన మచ్చనా అనేది కూడా తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ ఉంటుంది కదా. వేసిన మచ్చ అనేది చెప్తున్నా కదా, వేసుకొని అంటున్నాను కదా, దిష్టి తగలకుండా ఉంటుంది మచ్చపడితే. అదే సార్ మేము అడిగేది. అందంగా ఉన్నప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకును పెళ్లిపేటల మీద తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ యొక్క డెకరేషన్కి ఆ గ్లోకి ఎక్కడ షాక్ అవుతారని చిన్న మచ్చ పెడతారు, బుగ్గన చుక్క పెడతారు. అలాంటి చుక్క పెట్టారంటారా? అంతే అనుకోవచ్చు, నేను అట్లాగే అనుకుంటా. అంటే ఆ బుగ్గన చుక్క పెళ్లి కొడుకుగా మారినప్పుడు పెట్టారా, అలాంటి అంతకుముందు పెట్టారా అని ఒక క్లారిటీ ఇస్తే చాలా మందికి తెలుస్తుంది కదా. అట్లా మీరు ముందు పెట్టారా తర్వాత పెట్టారా అనేది ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు కూడా కావాలంటే ఇంకోటి పెట్టు చూడండి, ఏం కాదు. దానివల్ల ఏం నష్టం లేదంటారు? పట్టించుకునేదే లేదు, నష్టం కాదు, పట్టించుకునేది లేదు. ఎందుకు అలా ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకోవాలి అనవసరంగా పట్టించుకుని ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు అవసరం కదా అవన్నీ పట్టించుకోవాలి, చూడాలి, మంచి చెడు ఆలోచించాలి. ప్రజానాయకుడిగా ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు ఏదో అన్నారని అత్తమానం దాని గురించి మనం ఆలోచించి దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేసి మీరు మన మీద ఎగనెస్ట్గా రాస్తే రాష్ట్రం అంతా వార్త అవుతుంది, మనం దాన్ని ఖండిస్తే మన నియోజకవర్గం కూడా దాటదు అనే ఎగ్జాంపుల్ దీనికి పనికొస్తుంది. మనం కడుక్కుందామని ప్రయత్నం చేసినా అది పోదు, అది పోయే టైం వచ్చినప్పుడు ఎట్లాగో పోద్ది. ఏదో ఒకటి అనుకోండి, జనానికి కూడా ఊసిపోవాలి కదా, లేకపోతే ఛానల్స్ కూడా నడవవు కదా. 24 గంటలు ఏం పని ఉంటుంది మీకు? ఎవడో ఒకటి మీరు ఆడిపోసుకుంటారు తప్ప ఏదో ఒకటి పోసుకోవాలి కదా వాళ్ళు. అప్పుడు మీ ఛానల్ ఉంది, మీకు ఆహారం కావాలి, ఛానల్కి ఆహారం ఏంటి? అదేంటి టీవీ తింటుందా? అది తీసేవాడు కెమెరామెన్ తింటాడా? కెమెరా ఏమైనా తింటుందా అనుకుంటారు. నేనంటాను కెమెరా కూడా ఆహారం కావాలి కదా, ఆ కెమెరాకి ఆహారం ఎత్తేనే కదా మీరు చూపించేది మమ్మల్ని. మీకు ఆహారం ఏదో ఒకటి మంచిగా చెడ్డ మా గురించి చెప్పకపోతే మీ ఛానల్ మాత్రం ఎట్లా నడుస్తుంది? మీదని కాదు, ఏదైనా. కొంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డిలో అంటాడు, డబ్బులు పెట్టుకుని ఛానల్ పెట్టుకుని పేపర్ పెట్టుకుని ఇంకా ఆయన గురించి కొట్టుకుంటమే సరిపోద్ది. అది ఆ కొట్టుడు భరించలేము అనుకోండి మనం. ఇంకా వాళ్ళు కాకుండా వాళ్ళకి అమ్ముడు పోయి కొంతమంది తొత్తుల్లాగా కొట్టేవాళ్ళు ఉంటారు. ఎవరు పందా వాళ్ళదే. అలాగే నాలాగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు 175 మందిలో. కానీ ప్రభాకర్ లాగా ఉండరు, ప్రభాకర్ పక్కోళ్ళలాగా ఉండడు. ఎవరికాడు ఆవిడ మనస్తత్వాలు ఆడుకుంటాయి. అలాగే ఇప్పుడు ప్రభాకర్ గారు పక్క వాళ్ళలాగా ఉండరు, ఎవరు మనస్తత్వాలు వాళ్ళనప్పుడు ఛానల్ అన్నీ కూడా ఒకేలా ఉండవు. కొన్ని ఛానళ్ళు కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఆ కొన్ని ఛానల్లో మాది ఒకటి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అదే చెప్పా, అది అన్నీ అట్లా ఉన్నాయి అని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి సపరేట్ రూట్ అని చెప్పాను, వాళ్ళకి తొత్తుల్లాగా ఉన్న వాళ్ళు కొంతమంది ఒక రూట్ అని చెప్పాను. మిగిలిన వాళ్ళకి కాలక్షేపం కావాలి కాబట్టి టైం పాస్ కాబట్టి ఏదో ఒక టైప్ అన్నాను. మీలో కూడా మంచివాళ్ళు లేరని నేను ఎందుకంటాను? మీలో కూడా నిష్ణాతులు ఉండొచ్చు, యథార్థాలని సమాజానికి ఉపయోగపడేదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో మీరు ఒకళ్ళు అయి ఉండొచ్చు. మేమెందుకు కాదనాలి ఆ భావాన్ని? మిమ్మల్ని వ్యతిరేకించట్లా, మిమ్మల్ని వ్యతిరేకించేవాడైతే మీతో కూర్చోను కదా.
చింతమనేని ప్రభాకర్ గారు అవునన్నా కాదన్నా యథార్థాలని చూపించడానికే మేము ముందుకు వచ్చాము. అంటే యథార్థాలు అంటే ప్రభాకర్ గారికి ఎందుకు అట్లా అలాంటి ఇది వచ్చింది, ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి ఎందుకు ఆ మచ్చ ఎందుకు వచ్చింది అని తెలియజేయాలనేదే మా తపన కూడా. దానికి కూడా ప్రజలకు మీరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేదే మా ఇసుక రవాణా ఇసుక రవాణా ఏమన్నా ఇసుక వ్యాపారం చేయటం అది చట్టరీత్యా నేరం అని ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ చేసిన తర్వాత నేరం అయింది తప్ప, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ చేసిన తర్వాత ఇప్పుడు చేస్తే నేరం తప్ప, అప్పుడేమైనా ఇసుక రవాణా చేయటం నేను వ్యాపారం చేసినప్పుడు చేయకూడదని ఎక్కడన్నా నిబంధన ఉందా? పలానా నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను. మీరు గ్రహించాల్సింది, నేను రాజకీయాల్లో లేనప్పుడు నేను ఇసుక వ్యాపారం చేశాను. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి నేను ఇసుక వ్యాపారం చేయలే అసలు. వాల్టా యాక్ట్ ప్రకారం తమిళేరంతా కూడా బ్యాన్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల ఇసుక వ్యాపారం జరగల. మరలా మొన్న ఈ మధ్యన వ్యాపారం జరిగినప్పుడే ఇసుక వ్యాపారం, అది ఎవరైనా మీ సేవా కేంద్రంలో డబ్బులు కట్టుకుంటే ఇసుక ఇచ్చారు. మీరు చెప్తున్న మేరకే వాల్టా చట్టం ప్రకారమే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇసుకను అక్రమంగా రవాణా చేయడం నేరంగానే పరిగణించేవారు. ఎక్కడైనా కూడా ప్రభుత్వము గుర్తించిన ఇది ఉంటే రాయల్టీ చెల్లించుకోకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో లీజులు ఇచ్చారు డ్వాక్రా మహిళా సంఘాలకు. అయితే అదంతా కూడా కొన్ని సపరేట్ కాకపోవడంతో కొద్ది దాంట్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఇసుకను ఉచితం చేశారు. అయినప్పటికీ కూడా ఏ ఇసుక అక్కడ ఆ రాష్ట్రంలోనే ఆ జిల్లా పరిధిలోనే విక్రయించుకోవాలనేది ఒక నిబంధన అయితే పెట్టారు. అయినప్పటికీ జిల్లాలు రాష్ట్రాలు కూడా దాటుతున్నాయి. అలా దాటినప్పుడు అది అక్రమం అంటారా సక్రమం అంటారా? అది మీరు అక్రమమా సక్రమమా అంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళని, ఎక్కడైనా ఇసుకని తవ్వుతున్నటువంటి వాళ్ళని మీరు అడగాల్సిన మాట నన్ను అడుగుతున్నారు. నా దగ్గర ఇసుక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్నటువంటి ఇసుక వాగు, అది వాగంతా కూడా ఒట్టిపోయింది. ఇక్కడ లోకల్ యూజ్ కూడా సరిపోవట్లేదు అది. కాబట్టి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం కాదు. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఎవరిని అడిగినా గోదావరిలో ఇసుక అనాలకే చింతమనేని ప్రభాకర్ గారు తరలించేస్తున్నారు అంటారు అనమాట. మీకు తెలియంది నాకు తెలిసింది అదే. మీరు ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చారు. గోదావరికి నాకు 100 కిలోమీటర్ల దూరం ఉంది. గోదావరిలో దాని హద్దులు కూడా నాకు తెలియదు. మీరేమనుకుంటారంటే గోదావరి జిల్లా కదా నాది అని మీరు అనుకుంటారు. నేను కృష్ణా ఒడ్డునున్నా. నాకు గోదావరి కన్నా కృష్ణా రివర్ దగ్గర, నాకు క్యాపిటల్ దగ్గర. మీరు చెప్పేది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఉంది. గోదావరి రివర్ పోలవరం దగ్గర ఉంది. పోలవరం పాపకొండల దగ్గర నుండి అటు కిందకి సిద్ధాంతం వరకు పోతుంది గోదావరి. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మీరు అడగాలి. ఆ పక్కన వెళ్ళి ఆ రేవులో ప్రభాకర్ ఎవరైనా తెలుసా ఎప్పుడైనా ఇసుక వ్యాపారం ఇక్కడ చేశాడని మీరు అడిగితే చెప్తారు వాళ్ళు. ఊరికే ఇసుక అంటే మీరేదో ఆ ఇసుక కేర్ ఆఫ్ నేనని మీరు అనుకుంటున్నారు మీకు తెలియక. మా జిల్లా వాళ్ళకి మీరు ఏదన్నా ప్రచారం చేస్తే కూడా, మీ వాళ్ళు ఎప్పుడైనా వేస్తే కూడా ఈ టీవీ వాళ్ళు పిచ్చివాళ్ళు రైలు పిచ్చి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఇసుకే నాకు సంబంధం లేదనే విషయం మా జిల్లా కానీ కృష్ణా కానీ ఈస్ట్ కానీ అందరికీ తెలుసు. మా జిల్లా అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు. మా జిల్లాలో ఉన్న మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. తెలియనటువంటి మీ వాళ్ళు కొంతమంది అదేదో నాకు సంబంధించిందని అనుకుంటారు. నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది నాకు ఏ రకమైనటువంటి సంబంధం కూడా లేదు. మీరు రాజకీయాల్లోకి రాకముందు ఇసుక వ్యాపారం చేశారు, తర్వాత చేయలేదు అంటారు. చేయలా. అప్పుడు కూడా తమిళేరులో చేశాను నేను. తమిళేరు అంటే మీరు వస్తున్నారు ఇప్పుడు చూసింది ఆ వాగే తమిళేరు. అప్పుడు అదంతా ఇసుకతో ఉండేది. అదంతా అయిపోయింది. అసలు ఇసుకే లేదు అక్కడ. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.